నీళ్లు ఇవ్వండి మహాప్రభు. ఎండిపోతున్న పంటలను చూసి రైతు కంట నిండా నీళ్లు. నిన్ననే ఒక రైతు బంధు పడలేదని చచ్చిపోయింది నాగర్ కర్నూలులో. సిద్దిపేట జిల్లా చినకోడూరు గ్రామంలోని బెల్లంకుంట చెరువులో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. వెంటనే నీళ్లు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టమని నీళ్లు లేక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. నీళ్లు వస్తే పంటలను బతికించుకుంటామని దయచేసి సర్కార్ నీళ్లు విడుదల చేయాలని అన్నారు. తెలంగాణ రైతులందరికీ నీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతానాయో, ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో రైతులు, జర మాకు వీడియోలు పంపండి. మా నెంబర్ మళ్ళీ చెప్తున్నాం. మీరు బాధల్లో ఉన్నారు, మీకు కరెంట్ వస్తలేదు, మీకు నీళ్ళు వస్తలేవు, మీకు రైతు బంధు లేదు, రైతు బంధు లేక మీ ఆర్థిక సాయం రాక మీరు పొలమేయలేదు, వేసిన పొలాలు ఎండిపోయినాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అది ఎక్కడ, ఏ ప్రాంతంలో జరుగుతున్నది, ఏ డిస్టిక్లో జరుగుతున్నది, ఏ నియోజకవర్గంలో జరుగుతున్నది, ఏ మండలంలో జరుగుతున్నది, ఏ గ్రామంలో జరుగుతున్నది అని ఒక లెక్క కావాలి. దానికోసం నేను ప్రతిరోజు అడుగుతున్నా మిమ్మల్ని. మీ నియోజకవర్గం ఏంది, మీ గ్రామం ఏంది, మీ మండలం ఏంది, మీ జిల్లా ఏంది, మీరు మీ వాటితో సహా మీకు ఎంత భూమి ఉన్నది, ఎన్ని ఎకరాలలో ఏ పంట వేసిండ్లు, అవన్నీ పంపితే మాకు ఖచ్చితంగా ఇక్కడ వేసి ఇప్పుడు ఇక్కడ పంట ఎండిపోయింది. ఇది చినకోడూరు గ్రామం. ఈ రైతు పేరేంది, వీళ్ళు ఎట్లా వేసిండ్లు పంట, ఎట్లా ఎండిపోయింది, దేని వల్ల ఎండిపోయింది, నీళ్లు రాకనా, కరెంటు లేకనా, ఇవన్నీ మాకు పెడితే ఈడేసి ప్రభుత్వ భాగవతం అంతా ఇప్పి చెప్తాం. ఆ పని చేయరు దయచేసి రైతులారా.